వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఈరోజు ఒక హెల్దీ డ్రింక్తో వచ్చాను. ఆ హెల్దీ డ్రింక్ ఏంటో చూపిస్తాను మీకు. డ్రై ఫ్రూట్స్తో స్మూతీ ఎలా చేయాలి, చాలా హెల్దీ. మనం అంటే పొదుగా కొంచెం బాడీలో నీరసంగా ఉన్న ఇది చేసిన ఏదైనా మనం ఎంత మెడిసిన్స్ వేసుకున్న ఎంత ఇదైనా కానీ డైలీ మన డ్రై ఫ్రూట్స్ తింటూ డ్రై ఫ్రూట్స్తో చాలామంది కొంచెం డ్రై ఫ్రూట్స్ తినాలంటే తినలేరు. అందుకని డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా చేయాలి డ్రై ఫ్రూట్స్తో చూపిస్తాను. చూడండి, ఆల్ డ్రై ఫ్రూట్స్ ఏమేం కావాలనేవి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ వేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఎలా చేయాలి ఏందని చూపిస్తాను. చాలా హెల్దీ ఫ్రెండ్స్, ఇదిగోండి, చాలా హెల్దీ. ఇప్పుడు మనం దీంతో స్మూదీ ఎలా చేయాలో చూపిస్తాను. అందరు నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కామెంట్స్ అవి పెడుతున్నారు, అందరూ నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలన్నా పెట్టాలన్నా మీకు చెప్పండి, నేను పెడతాను. వీడియోస్ లేట్ అవుతున్నాయనంటే కొంచెం ఇంట్లో కొంచెం ఇదిగా ఉండి మా ముజ్జుకు బాగాలేదు, నాకు బాగాలేదు. అందుకని ఇంకా ఇప్పటి నుంచి షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో మనం ఇవి నానబెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో మీకు అన్నీ చూపిస్తాను. చూడండి, చాలా చాలా హెల్దీ. ఇది మీరు కూడా చూసి తయారు చేసి తాగండి, చాలా మంచిది, చాలా బాగుంటుంది. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గుమ్మడి విత్తనాలు, అంజూరి, కిస్మిస్, ఖర్జూరం, మిగతా ఐటమ్స్ అన్నీ ఫ్రెండ్స్. ఇవి చూడండి, అన్నీ ఉన్నాయి. మొత్తం 10 ఐటమ్స్ 11 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మనం నైట్ అంతా నానబెడదాము. నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఇది మనం జ్యూస్ చేసుకుందాము. ఇవి కావాల్సినవన్నీ చూడండి, నేను మొత్తం ఎంతవరకు తీసుకున్నాను. ఇదిగోండి, అసలు ఇవైతే చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. గుమ్మడి విత్తనాలు ఎంత మంచిదంటే లేడీస్కైనా బాయ్స్కైనా చిన్నపిల్లలకైనా చాలా మంచిది. అసలు ఇదైతే బ్రెయిన్కి, అసలు చిన్నపిల్లలకి చాలా మంచిది బ్రెయిన్కి. ఈ కిస్మిస్ కూడా నేను బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను. ఇవైతే చాలా హెల్దీ, బ్లాక్ అయితే చాలా మంచిది. ఇవి అన్ని చోట్ల దొరుకుతాయి, దొరకని ఇదిలో మామూలుగా నార్మల్ కిస్మిస్ తీసుకున్నా చాలు. ఇవి ఖర్జూరాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వేసుకునే పని లేదు. ఈ ఖర్జూరాల వల్లనే మనకి స్వీట్నెస్ వచ్చిద్ది. దీంట్లో అప్పటికే మనం ఒక అట్టికాయ వేసుకోవాలి. అట్టికాయ వేసుకొని కాస్త పాలు పోసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇవి మొత్తం నానబెట్టుకొని ఇప్పుడు మనం చూడండి, ఇదంతా దీంట్లో నేను నానబెడతాను, వాటర్ పోసి నానబెడతాను, మీకు చూపిస్తాను. చూడండి, చూసారుగా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపించాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఇదిగోండి దీంట్లోకి వేస్తున్నాను. చూడండి, మొత్తం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇదిగోండి, గుమ్మడి విత్తనాలు, జీడిపప్పు, ఇవ్వండి, ఇవి బాదము మనం నానబెట్టిన తర్వాత పొద్దున్నే మనం ఇవి నానతాయి కదా, నానిన తర్వాత పొట్టు తీయచ్చు. పొట్టు తీసి మనం మిక్సీకి వేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం ఇదిగోండి, ఇదంతా మనం వాటర్ పోద్దాం. వాటర్ పోసిన తర్వాత చాలు. ఎందుకంటే ఇవి నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ వాటరే మనం మిక్సీకి వేసుకుంటే, ఎందుకంటే నైట్ అంతా నానిన వాటర్ కాబట్టి డ్రై ఫ్రూట్స్కి చాలా చాలా హెల్దీ.
అందుకని ఇదిగోండి వాటర్ పోసాను. ఇంతవరకు మనకు మొత్తం నానతాయి. ఈ పొద్దున కల్లా మనం పొద్దున్నే మిక్సీకి వేసుకుందాం, జ్యూస్ రెడీ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా నానబెట్టాను. వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇది మనం నైట్ అంతా నానబెట్టుకుందాం, పొద్దున్నే మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాము. చూసారా, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాం కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందాం. పాలు, తేనె, అరటికాయ. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ వేసుకుందాము. దీంట్లో చూసారు కదా, ఈ ఖర్జూరాలు ఉన్నాయి కదా, దీంట్లో ఉన్న ఇది గింజ తీసేయాలి. మనం ఈ బాదం పప్పు ఉండిద్ది కదా, దీని తోలు కూడా తీసేయాలి. కొంతమంది అలాగే వేసుకుంటారు, కానీ కొంచెం తీస్తేనే బాగుండిద్ది ఇవి. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నైట్ నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఒక గ్లాస్ పాలు, తేనె, అరటికాయ. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకుందాము. మనం దీంట్లో బాదం పప్పు ఉంది కదా, ఇవి ఈ పైన పొట్టు తీసేద్దాము. ఈ పొట్టు తీసేస్తే మంచిది. అలాగే ఖర్జూర నానబెట్టుకున్నాం కదా, ఈ ఖర్జూరాలో ఈ గింజ తీసేయాలి. ఇదిగోండి, ఈ బాదం పప్పు అంతా ఇలా తీసేయాలి. ఇది మొత్తం చూసారా, ఇదంతా ఇలా తీసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మొత్తం తీసేసాను. దీంట్లో మిక్సీకి వేసుకుందాం, వాటర్తో సహా వేసేసాను. ఇప్పుడు మనం ఒక అరటికాయ కూడా వేసుకుందాము. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది హెల్తీకి. చూడండి, ఒక అరటికాయ కూడా వేస్తున్నాను. పాలు ఫ్రెండ్స్, ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. మనకు స్వీట్ ఖర్జూరా వేసాము, హనీ వేస్తున్నాం కాబట్టి స్వీట్ అసలు చాలా బాగుండిద్ది, స్వీట్ ఉండిద్ది. ఇంకా మనం ఏది దీంట్లో షుగర్ కానీ బెల్లం పొడి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఖర్జూరం వేసాము, అంజూరి ఉంది దీంట్లో, ఇప్పుడు హనీ కూడా వేసాము మనం. చూడండి, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు మనం ఇవి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేద్దాం ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీకి వేసాను. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, స్మూతీ రెడీ అయిపోయింది, డ్రై ఫ్రూట్స్ జ్యూసు. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ జ్యూస్. చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సూపర్, చాలా బాగుంది. పొద్దున్నే మనం నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఇంకా టిఫిన్ చేయకుండా ఇది ఒక డైలీ ఒక గ్లాస్ తీసుకున్నామంటే అసలు చాలా చాలా ఆరోగ్యం అంటే ఆరోగ్యం. హెయిర్కి హెయిర్ ఊడదు, కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ హెల్త్కి చాలా మంచిది ఈ జ్యూసు. చూడండి ఎంత చూసారు కదా, మొత్తం ఏమేమి కావాలో ఏమో మొత్తం చూపించాను. అవి ఎంత మంచిదంటే అంత మంచిది. ఫేస్ గ్లోయింగ్ వచ్చిద్ది, హెయిర్ ప్రాబ్లం రాదు, హెల్త్ ప్రాబ్లం రాదు. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా స్వీట్ ఉంది. మనం అంజూరి ఉంది, ఖర్జూరం ఉంది,
హనీ వేసాం కదా, చాలా అట్టికాయ వేసాము, చాలా స్వీట్ ఉంది, చాలా బాగుంది. సూపర్, భలే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూడండి అవి తయారు చేయండి, తయారు చేసుకొని తాగండి. చాలా హెల్దీ, అంటే చాలా హెల్దీ. మన హాస్పిటల్స్కి వాటికి వెళ్ళే కన్నా ఇది ఈ డైలీ మనం ఇది ఒక గ్లాస్ తాగితే చాలు, చాలా హెల్దీ ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.